హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు షాలం డిజిటల్ ఆడియో. ఫ్రెండ్స్ ఈరోజు మనం చూస్తున్న వీడియో వచ్చి 7 ఛానల్ యాంప్లిఫైర్ మనం చూస్తున్నాము. సో ఈ టైప్ ఎవరికైనా యాంప్లిఫైర్ కావాలంటే సో కాంటాక్ట్ చేయండి. సో దాని తర్వాత ఈ యాంప్లిఫైర్ నేను చేసి ఆల్మోస్ట్ 2 years తర్వాత అయింది. సో ఎందుకంటే ఇప్పుడు నేను షాలం డిజిటల్ ఆడియో ఎందుకు పోస్ట్ చేస్తున్నాను అంటే సో దీనికనే నేను ఒక వీడియోస్ అనేవి సో ఎత్తిపెట్టినాను. సో క్వాలిటీ యాంప్లిఫైర్స్ అనే ఒక వీడియో చేయాలని. సో అది ఇప్పుడు మనకు టైం దొరికింది కాబట్టి సో నేను ఇప్పుడు వేస్తున్నాను. ఇంకొకటి ఏమంటే కొన్ని డేటాస్ అనేవి పోయేసేవి దీంట్లో. ఇప్పుడు మనకు ఆడియో మనం ఎలా వస్తుంది అంటే క్వాలిటీ చెక్ చేయాలని కానీ కొన్ని అన్నీ మిస్ అయినాయి. సో ఎనీవే ఇన్ కేస్ ఫ్యూచర్లో ఏమైనా మనకు దొరికినైనా కానీ నేను మీకు అది అప్లోడ్ చేస్తాను దీన్ని మాత్రము. సో ఇప్పుడు మనం దీనికి ఏం స్పెసిఫికేషన్స్ ఉంది సో ఏమని నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో 7 ఛానల్ యాంప్లిఫైర్. సో ఈ 7 ఛానల్ యాంప్లిఫైర్ వచ్చి మీకు ఐ అండ్ పవర్ యాంప్లిఫైర్ మనం యూజ్ చేసారు కదండి. ఎగ్జాంపుల్ ఇప్పుడు మన కాడ రిసీవర్ ఉంది, ఏవి రిసీవరు. సో ఆ రిసీవర్కి మనం వచ్చి అటాచ్ చేయొచ్చు. సో ఇది ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరొకన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే సో ఈ టైప్ ఇంకా డిఫరెంట్ యాంప్లిఫైర్స్ ఉన్నాయి. సో అన్నీ మీకు పోస్ట్ చేస్తాను. సో అవన్నీ మీకు లైక్ అవుతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. సో అన్నీ మనం వీడియోలో వెళ్దాం ఫ్రెండ్స్. ఈ యాంప్లిఫైర్ సో ఎందుకు మనం యూజ్ చేస్తామంటే సో నేను ఇంతకుముందు చెప్పాను. సో మీకు అక్కడ ఏవి రిసీవర్ ఉందంటే సో ఏవి రిసీవర్లో మీకు ఏమంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా వచ్చి మీరు మూవీ చూడలేదు. ఎందుకంటే రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసినా కానీ అది ఆటోమేటిక్గా మీకు స్టాండ్ బై మోడ్కి పోతుంది. సో మేబీ అన్ని యూట్యూబ్ ఛానల్లో మీరు వినిండొచ్చు, లేదు మీరు వినలేదంటే సో మనకాడ మీరు వినొచ్చు. ఎందుకంటే చాలా మంది వేశారు. సో ఎనీవే మనకాడ ఏమంటే చాలా ఫాస్ట్ వీడియో కాబట్టి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. స్టాండ్ బై మోడ్కి వెళ్ళిందంటే మీరు మళ్ళీ అది కూల్ అయ్యేదాకా మీరు వెయిట్ చేయాలి. సో నేను చేసిన ఈ పవర్ యాంప్లిఫైర్లో వచ్చి సో అలా కాదు. ఈ పవర్ యాంప్లిఫైర్ వచ్చి మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మీరు రఫ్ అండ్ టఫ్కి ఎలా కావాలన్నా యూజ్ చేయొచ్చు. సో మీకు ఇక్కడ ఉండే ఏవి రిసీవర్తో సో దాంట్లో ప్రీ అవుట్స్ ఉంటాయి. సో 7 ఛానల్ ప్రీ అవుట్స్. సో ఆ 7 ఛానల్ ప్రీ అవుట్స్ తీసుకొచ్చి దీనికి మీకు ఇన్పుట్ ఇచ్చి దీంట్లోనే మీరు అవుట్పుట్ మీరు ఏదైతే ఏవి రిసీవర్కి ఏదైతే బాక్సెస్ యూజ్ చేశారో ఆ బాక్సెస్ మీరు కనెక్ట్ చేయొచ్చు. సో ఇది ఇంకొకటి ఏమో ఏ బాక్స్ ఉంటే అక్కడ బాక్స్ కనెక్ట్ చేసేవారు. ఇది కొన్ని స్పెసిఫిక్గా కొన్ని కస్టమర్స్ వచ్చి నాకు ఇలా కావాలి, సో ఈ టైప్ నాకు యాంప్లిఫైర్స్ కావాలి అన్నప్పుడే సో మనం ఇలా చేయగలము. ఎందుకంటే మనం ఇలా మనం చేయగలము. ఎందుకంటే ఒక్కొక్క ఛానల్ వచ్చి 100 watt ఉంటుంది. సో మనం ఈ యాంప్లిఫైర్లో యూజ్ చేసినైతే నేను 2 years బ్యాకే ఆల్మోస్ట్ ఏపీవై బ్రాండ్ అని సో మనం యూజ్ చేసాము. అందరూ ఇప్పుడు మళ్ళీ ఏపీవై అంటున్నారు కానీ నేను 2 years 3 years బ్యాకే యూజ్ చేశాను ఈ వీడియో. అయినా కానీ ఎందుకంటే నేను ఆ టైంకి మనకి షాలం ఆడియోస్ ఉంది. సో షాలం డిజిటల్ ఆడియోలో వచ్చి మనం సపరేట్ పోస్ట్ చేయాలని సో ఇన్ని రోజులు ఎత్తిపెట్టాను. సో ఫైనల్గా ఈరోజు దొరికింది కాబట్టి సో ఈరోజు నేను పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియోని. సో ఆఫ్టర్ 2 years తర్వాత సో మీకు అప్పుడే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు అంటే మీకు ఏ అయితే మీకు యాంప్లిఫైర్స్ అంటే ఏవి రిసీవర్లో మీకు సిగ్నల్స్ ఉన్నాయో ఆ సిగ్నల్ తీసుకొని మీరు కనెక్ట్ చేసి దీంట్లోనే మీరు ఎనీ టైం సో మార్నింగ్ టు ఈవినింగ్ దాకా మీరు యూజ్ చేయొచ్చు. సో రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు. సో దీంట్లోనే ఎలా ఉంది సో అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీంట్లో మీకు ఎలా ఏమేమి ఉందంటే స్పీకర్ ప్రొటెక్షన్స్ ఉంది. సో ఇండివిజువల్ స్పీకర్ ప్రొటెక్షన్స్ ఉంది. దాని తర్వాత సాఫ్ట్ స్టార్టర్ ఉంది. సో సాఫ్ట్ స్టార్టర్ ఎందుకు యూజ్ చేస్తామంటే సో ట్రాన్స్ఫార్మ్ సేఫ్టీ పర్పస్. సో దాని తర్వాత ట్రాన్స్ఫార్మ్ యూజ్ చేసిన వచ్చి మీకు టొరాల్డ్ ట్రాన్స్ఫార్మ్ ఉంది. సో టొరాల్డ్ ట్రాన్స్ఫార్మ్ వచ్చి మీకు ఆల్మోస్ట్ 1 kV దాకా మీకు లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఆ టైప్ మనం దీన్ని డిజైన్ చేసాము. ప్యూర్ కాపర్ ట్రాన్స్ఫార్మ్, ప్రైమరీ సెకండరీ అన్ని ప్యూర్ కాపర్ ట్రాన్స్ఫార్మ్. సో దాని తర్వాత మీకు ఒక్కొక్క ఛానల్ వచ్చి లెఫ్ట్ రైట్ దాకా మీకు 150 వస్తుంది. మీకు సరౌండ్ అన్ని మీకు 100 watt వస్తుంది. సో అలా డిజైన్ చేసాము దీంట్లో. సో మీకు ఇలా ఎవరికైనా మీకు కావాలి, లేదు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఏవి రిసీవర్ పెట్టిన అయితే సో మీరు రిఫర్ చేయండి. ఈ వీడియోని కానీ మీరు షేర్ చేయండి. మీకు లోపల ఏమేమి వేసాను మీకు జస్ట్ ఇమేజ్ వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే నేను చెప్పాను 2 years బ్యాక్ ఈ డేటా దొరికిందే పెద్ద విషయం అనుకోవాలి. సో ఇప్పుడు నాకు దొరికింది కాబట్టి నేను మీకు అన్నీ మీకు చూపిస్తాను. అంటే మీకు ఒక ఇమేజ్ వస్తుంది. సో ఆ ఇమేజ్లో ఏమేమి ఉందో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. దాని తర్వాత ఇప్పుడు మీరు ఈ క్యాబినెట్ సైజు అన్నీ మీరు చూసిందంటే క్యాబినెట్ సైజ్ వచ్చి మీకు సేమ్ హైట్ వచ్చి 4.5, డెప్త్ వచ్చి 15, విడ్త్ వచ్చి 7.5. సో ఇది చూడడానికి కస్టమర్స్ వచ్చి నాకు ఫ్రంట్లో వచ్చి ఏ లోగో వద్దు, జస్ట్ డీటెయిల్స్ డాల్బీ సపోర్ట్ అయ్యేటట్టు ఉంటే చాలు అన్నారు. సో దానికి తగ్గినట్టు చేశాను. దాని తర్వాత ఆన్ చేసేటప్పుడు వచ్చి మాకు లైట్ డిమోగా వచ్చి మనకు లైట్ వెలగాలి బ్లూ కలర్లోని. సో ఆ ప్లేస్లో మీకు లైట్ ఉందని చెప్పాను కదండి. సో ఆ ప్లేస్లో మాత్రం ఆన్ చేసి చూపిస్తాను. దాని తర్వాత కింద బాటమ్ పొజిషన్ చూసిందంటే సో అవి మీకు గోల్డ్ ప్లేటెడ్. సో బిఫోర్ మీకు 2 years బ్యాక్ గోల్డ్ ప్లేట్ యూజ్ చేసామంటే అప్పుడే అనుకోండి.
సో సేమ్ బ్యాక్ సైడ్ కానీ చూపిస్తాను. సో బ్యాక్ సైడ్ ఎలా ఉందని చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఈ వీడియో వచ్చి ఎందుకంటే ఈ వీడియో వచ్చి నాకు చాలా షార్ట్ ఉంది కాబట్టి నేను మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో దీనిలో వచ్చి సౌండ్ టెస్ట్ అయితే లేదు. సో ఎందుకంటే సౌండ్ టెస్ట్ మిస్ అయింది కాబట్టి ఇన్ ఫ్యూచర్లో ఏదైనా వచ్చిందంటే మీకు అది దీనిలోనే స్పెసిఫిక్గా మీకు యాడ్ చేసి చూపిస్తాను. సో సౌండ్ టెస్టింగ్ ఇప్పుడు మీకు బ్యాక్ సైడ్ చూపిస్తాను ఫ్రెండ్స్. సో బ్యాక్ సైడ్ ఎలా ఉందని మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది బ్యాక్ సైడ్ చూపించే ముందు సో మీకు అదే రిసీవర్లో మీకు చెప్పాను కదండి. సో మీరు ఎనీ టైం అయితే యూస్ చేయొచ్చు. సో రఫ్ అండ్ టఫ్ యూస్ చేయొచ్చు అని. అవును. సో ఎందుకంటే నేను ఇది ఆల్మోస్ట్ అన్ని టెస్ట్ చేశాను. సో మార్నింగ్ టు ఈవినింగ్ దాకా ఆల్మోస్ట్ ఎంత హీట్ టెంపరేచర్ వద్దు ఏమవుతుంది అన్నీ చెక్ చేసాము. సో మీకైతే వర్కింగ్ అయితే మీకు అవసరంగా ఉంటుంది. సో ఎందుకంటే కొన్ని కాంపోనెంట్స్ అనేవి వచ్చి ఎలా యూజ్ చేసామంటే ఆల్మోస్ట్ ఆడియో గ్రేడ్స్ అనే కొన్ని ట్రాన్సిస్టర్స్ ఉన్నాయి. సో అన్ని దీంట్లో సో ఆ గ్రేడ్స్ ఉన్నాయి, ఏదైతే గ్రేడ్స్ ఉన్నాయో సో అవన్నీ కొన్ని జపాన్ ఇంకా కొన్ని అన్ని సో కొన్ని ఇంపోర్ట్ చేసి అన్నీ చేసినవి. సో నార్మల్ మార్కెట్లో దొరికేది వేరు, ఈ యాంప్లిఫైర్ వేరు. సో అంటే ఇప్పుడు కొన్ని మార్కెట్లో వస్తున్నాయి కాబట్టి అవన్నీ మోస్ట్లీ ఆల్మోస్ట్ కాపీ మోడల్స్ ఉన్నాయి. సో ఇది మాకు 2 years బిఫోర్ చేసినప్పుడు ఇది ఒరిజినల్ బోర్డ్ ఇది. సో ఇప్పుడు చాలామంది అంటే ఏపీఐ నేమ్ బ్రాండ్ డ్యామేజ్ చేయాలనే కొంతమంది ఏం చేస్తున్నారంటే అతను ప్రోడక్ట్ కాకుండా సో కాపీ మోడల్ చేసి చేస్తున్నారు. సో ఈ యాంప్లిఫైర్ అయితే క్వాలిటీ అంటే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. సో ఎందుకంటే నేను టెస్ట్ చేశాను. సో మీకు నోట్లో చెప్పే కంటే ఏమంటే వీడియో ఆడియో ఉంటే మీకు బాగున్నాను. సో నేను బిఫోర్ నేను యూజ్ చేసి సో కస్టమర్ అన్ని సాటిస్ఫై అయిన తర్వాతే సో నేను అన్ని వీడియో పోస్ట్ చేస్తున్నాను ఇప్పుడు. సో ఇప్పటికి ఆల్మోస్ట్ నేను 2 years అయింది ఇప్పటికి నేను చేసి. ఇప్పుడు దాకా ఒక్క కంప్లైంట్ లేదు. 2 to 3 years అవుతుంది. సో ఒక్క కంప్లైంట్ అయితే లేదు ఇప్పుడు దాకా. మళ్ళీ నాకు ఇది సర్వీస్ కానీ వచ్చింది లేదు. కానీ ఇప్పుడు చేసిన యాంప్లిఫైర్స్ అని సో బ్యాక్ టు బ్యాక్ సర్వీస్ పోతున్నాయి. అది మేబీ కొంతమంది తెలియవచ్చు, కొంతమంది తెలియకపోవచ్చు. ఇప్పుడు మీకు బ్యాక్ సైడ్ చూపిస్తాను. సో బ్యాక్ సైడ్ అయితే ఏమేమి యూస్ చేసాము. సో అన్ని ఇంపోర్టెడ్ సర్క్యూట్. సో ఏ ఛానల్కి ఏమేమి యూస్ చేస్తాము మీకు బ్యాక్ సైడ్ చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు. సో కొంతమంది ఏమవుతుందంటే సార్ మాకు దీంట్లోనే డీటెయిల్స్ డాల్బీ అని సపోర్ట్ అవుతా అంటే ఇదేంటి ఏమంటే జస్ట్ కొంతమంది తెలియదు కాబట్టి సో వాళ్ళు అడుగుతున్నారు. ఇది వచ్చి వట్టి పవర్ యాంప్లిఫైర్. మీకు ప్రీ యాంప్లిఫైర్ అంటే మీకు ఏదైతే ఏవి రిసీవర్లో ఉందో ఆ ఏవి రిసీవర్లో వచ్చే మీకు ఆ డీటెయిల్స్ కానీ డాల్బీ కానీ ఏదే కానీ సో ఏదే కంటెంట్ మాస్టర్ అంటే డీటెయిల్స్ మాస్టర్ కానీ ఇంకా డాల్బీ ప్లస్ కానీ ఏదైనా కానీ మీకు దీంట్లో అన్నీ సపోర్ట్ అవుతుంది. ఎందుకంటే దానిలో ఉత్త ప్రీ అవుట్ కాబట్టి ఇది మనకు పవర్ యాంప్ అంతే. సో ఈ పవర్ యాంప్లో పెట్టి మనకి ఎలా కావాలంటే సో అలా వాడచ్చు ఫ్రెండ్స్. సో మీకు ఎవరికైనా కావాలంటే వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా కావాలంటే చెప్పండి. సో మేబీ వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుద్ది. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ చూసాము. సో బ్యాక్ సైడ్ ఎలా ఉందని మీకు చూపిస్తాను ఇప్పుడు బ్యాక్ సైడ్. సో ఇది మీకు బ్యాక్ సైడ్ ఫ్రెండ్స్. సో బ్యాక్ సైడ్ మీరు చూసిందంటే సేమ్ ఫ్రంట్ ఏమైతే 6mm మనం యూజ్ చేసామో సో అక్రాలిక్ బ్యాక్ సైడ్ సేమ్ 6mmలోనే. దాని తర్వాత బుషెస్ అంటే సో అక్రాలిక్ కొన్ని A1 క్వాలిటీ. ఇప్పుడు మీరు ఫ్రంట్ లెఫ్ట్ ఫ్రంట్ రైట్ అనుకోరు ఫ్రెండ్స్. సో ఏ ఛానల్ అయితే మీరు కనెక్ట్ చేస్తే ఆ ఛానల్ అవుట్పుట్ వస్తుంది. అంటే ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ ఫ్రంట్ లెఫ్ట్ రైట్ కానీ ఇప్పుడు ఫ్రంట్ లెఫ్ట్ కనెక్ట్ చేసి ఉంటే ఫ్రంట్ లెఫ్ట్, ఫ్రంట్ రైట్ కనెక్ట్ చేసి ఉంటే ఫ్రంట్ రైట్, బ్యాక్ రైట్, మళ్ళీ బ్యాక్ లెఫ్ట్ బ్యాక్ రైట్. సో అవన్నీ మీకు సరౌండ్ అన్నీ ఉంది కదండి. సో అవన్నీ మీకు ఏముందో అయ్యే మీకు కనెక్ట్ అవుద్ది సెంటర్కి యాజ్ యూజువల్. మీ ఏ పోర్ట్లో మీరు దీనికే కనెక్ట్ చేయాలని లేదు, మీ ఆ ప్లేస్లో ఏదైనా ఇన్పుట్ చేయొచ్చు, మీరు అవుట్పుట్ తీసుకోవచ్చు. సో అలా ఉంది. ఒక ఫ్యూజ్ అంటే ఒక ఫ్యూజ్ ఉంటుంది. దాని తర్వాత వచ్చి మీకు ఒక పవర్ సాకెట్. సో ఫ్యాన్ అయితే దీనిలో యూజ్ చేయలేదు. సో ఎందుకంటే కస్టమర్కి వచ్చి వెంటిలేషన్ ఉంటుంది చాలు. సో ఫ్యాన్ నైస్ అయితే ఏది వద్దని అయినా నేను చెప్పినాను. సో ఒక ఫ్యాన్ వేసుకుంటాను. సో ఏం ఇష్యూస్ లేదు, పర్వాలేదు. సో నాకు అలాగే కావాలన్నారు. సో దాన్ని బట్టి వేసాను. ఇంకొకటి ఏమంటే నేను వేసిన ఆర్సీ జాకెట్ అని చూసినంటే అన్నీ ఇంపోర్ట్ వచ్చాయి. సో అన్నీ ఎంఎక్స్ బ్రాండ్. దాని తర్వాత స్పీకర్ టర్మినల్స్ ఉన్నాయి అవుట్పుట్. సో అవి కానీ మీరు చూసినంటే మీకు ఫుల్ అండ్ ఫుల్ మీకు ఇంపోర్టెడ్ స్పీకర్ సర్క్యూట్. సో ఇది మీరు గోల్డెన్ ప్లేట్లో వస్తుంది. సో ఈ ఇంపోర్టెడ్ సర్క్యూట్ వచ్చి మీకు అన్ని గోల్డెన్ ప్లేట్లో వస్తుంది. అప్పుడు ఉన్న కాస్ట్కి ఇది మంచి వర్త్ అయిన యాంప్లిఫైర్స్ ఇది. సో మీకు ఇలా కావాలంటే చూడండి. సో బ్యాక్ సైడ్ లుక్ ఎలా ఉంది సో అన్నీ మీరు చెప్పండి ఫ్రెండ్స్. దాని తర్వాత ఇంకా నా ఛానల్లో వచ్చి ఇంకా వేరే వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. షాలోమ్ డిజిటల్ ఆడియోలో వచ్చి ఒట్టి మీకు వచ్చి ఆడియో గ్రేడ్ అంటే మనకి ఆడియో గ్రేడ్లో ఉండే పవర్ యాంప్లిఫైర్స్ నేను ప్రమోట్ చేస్తున్నాను. సో షాలోమ్ ఆడియోస్ ఉంది కాబట్టి అది మీకు అదొక ఛానల్గా వచ్చి సో మనకి మార్కెట్లో ఏదైతే ఉందో సో దానికి తగినట్టు ఆల్టర్ చేస్తున్నాము. ఇదైతే మీకు అన్నిటికీ ఏవి రిసోర్స్. సో మీరు ఈ టైప్ యాంప్లిఫైర్స్ సో ఏవి రిసోర్స్ మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఫ్యూచర్లో ఇంకా మీకు చాలా ఉన్నాయి. 7 channel యాంప్లిఫైర్ ఉంది, సబ్బూఫర్ యాంప్లిఫైర్ ఉంది, స్టీరియో యాంప్లిఫైర్స్ ఉంది. సో అన్ని XLR పోర్ట్లో మీకు ఉన్నట్టు ఉన్నాయి. అవన్నీ మీరు చూడాలంటే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో మీకు చాలా బెనిఫిట్గా ఉంటుంది. ఇప్పుడు మీకు ఫ్రంట్లో మీకు చూపించి నేను ఆన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. సో మనకి దాని తర్వాత మీరు ఫ్రంట్లో చూసినంటే ఒక ఇమేజ్ కానీ వస్తుంది. సో ఆ ఇమేజ్ అయితే మీకు చూపిస్తాను. సో ఫ్రంట్లో
ఫ్రెండ్స్ ఇది మీకు ఫ్రంట్ నేను చెప్పాను కండి. సో ఫ్రంట్ ఇప్పుడు ఆన్ చేస్తున్నాను. సో ఆన్ చేస్తే ఏదో మీకు నాయిస్ రాదు, జస్ట్ క్లిక్కింగ్ మాత్రం అంటే రిలే క్లిక్కింగ్ మాత్రం ఉంటుంది కదా, అంతేగాని ఇది మీకు ఆ లోపల ఇమేజ్ ఫ్రెండ్స్. సో నేను ఇప్పుడు నేను చెప్పాను కండి సాఫ్ట్ స్టార్టర్స్ లెఫ్ట్ అండ్ రైట్లో ఉంటుందండి. సో మెయిన్ పవర్ దాంట్లో మీకు సాఫ్ట్ స్టార్టర్స్ ఇటుపక్క 5 ఛానళ్ళు, మళ్ళీ ఇటుపక్క లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో చేసినంటే మీకు 2 ఛానల్. సో టోటల్ 7 ఛానల్, 5 ఛానల్ 2 ఛానల్ 7 ఛానల్. సో ఇండివిజువల్గా సో దానికని సపరేట్ రిలేస్ ఉన్నాయి, దీనికి సపరేట్ రిలే, దానికి సపరేట్ రిలే. మళ్ళీ కెపాసిటర్ చూసినంటే 15,000 మైక్రోఫారడ్లో ఆల్మోస్ట్ 60 మైక్రోఫారడ్ యూజ్ చేసి ఉంటాము 63 వోల్ట్లో. సో ఇది అంటే ఎందుకంటే ఏ ఛానల్ అయితే మీరు వాడతారో ఆ ఛానల్కి వచ్చి సో పవర్ స్ట్రెంత్ ఉండాలని. సో లోపల చూడడానికి ఇంత ఉంది ఫ్రెండ్స్. సో మీకు చాలా అల్టిమేట్గా ఉంటుంది రిజల్ట్, కానీ పక్కా నంబర్ A1లో ఆడియో అవుట్పుట్ వస్తుంది. సో ఇది మీరు యాంప్లిఫైర్ వచ్చి సో ఐ అండ్ యాంప్లిఫైర్ అని ఉంటుంది. సో మీరు ఆ రేంజ్లో మీరు యూజ్ చేయొచ్చు. సో ఈ టైప్ మీకు యాంప్లిఫైర్ కావాలి, మీకు ఆ రిసీవర్స్ ఉంది. సో ఆ రిసీవర్కి మనకి ఈ టైప్ యాంప్లిఫైర్స్ కావాలన్నా కానీ సో మేము చేయిస్తాం ఫ్రెండ్స్. సో దానికి తగినట్టు మీకు బడ్జెట్ వేరే ఉన్నాయి. లేదు మాకు ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ఇప్పుడు ఏముందో సో ఆ టైప్ మీకు కావాల్సి ఉంటే మేము చేయిస్తాం. ఇది ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ నేను 2 years చేయించాం కాబట్టి. సో ఇప్పుడైతే లేటెస్ట్లో చూసినట్టు చాలా డిఫరెన్స్ ఉంది, చాలా మీకు డిఫరెన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీస్లో సో మీకు లేటెస్ట్గా మీకు కావాలంటే చెప్పండి. సో దాని తగినట్టు కాస్ట్ కోటింగ్ అవుద్ది. సో దాని తగినట్టు చేయిస్తాను ఏమైనా కానీ. సో మీకు పవర్ యాంప్లిఫైర్ కావాలి, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఏదైనా బ్రాండ్లో తీయాలనుకోండి, అది మీరు అంటే నేను చూసిన వచ్చి 5 lakhs ఉంది, 6 lakhs ఉంది, అంత మీరు ఎఫెక్ట్ చేయలేరు. సో మనకాడైతే సేమ్ మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఒక 3 యాంప్లిఫైర్ చేసినట్టే మీరు 15 lakhs దాకా పెట్టాలి. అదే మనకాడ వచ్చి ఆల్మోస్ట్ ఒక 3 lakhs 4 lakhs అని మీకు మంచి పవర్ యాంప్లిఫైర్ దొరుకుతుంది. సో ఈ టైపు సో అవి దానిలో చూసుకుంటే బ్యాలెన్స్ ఇన్పుట్స్ ఉంటాయి, స్పీకర్ ప్రొటెక్షన్, ఇండివిజువల్ స్పీకర్ ప్రొటెక్షన్, టర్మల్ సెన్సర్స్ చాలా దాంట్లో ఉన్నాయి. సో ట్రిగర్స్ ఉన్నాయి. 3 యాంప్లిఫైర్ చేస్తే మీరు పదే ఆన్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఫీచర్స్ వేరే ఉన్నాయి. సో అవన్నీ మీకు ఫ్యూచర్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఈ ఛానల్ మీకు లైక్ అంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేలాగే ఈ ఛానల్కి మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే దీంట్లో ఇంకా లేటెస్ట్ చాలా ఉన్నాయి. సో ఫ్యూచర్లో వేరే ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో ఈ అంటే అకాస్టిక్ చేసి అన్నీ చేయాలని. సో మీ సపోర్ట్తో నేను ముందుకు వస్తున్నాను ఫ్రెండ్స్. సో దీని మన యూట్యూబ్ ఛానల్ ఉంది. సో మీరు అంటే ఆడియో షాలోమ్ ఆడియోస్ ఉంది, షాలోమ్ డిజిటల్ ఆడియో ఉంది. సో 2 మందే. సో మీరు చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. దాని తర్వాత దీన్ని ఆడియో కంటెంట్ మాత్రం ఇప్పుడు సద్యానికి అయితే లేదు. సో ఫ్యూచర్లో అయితే మీకు యాడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో బాయ్, టేక్ కేర్, బాయ్.